ఒక్క నిమిషం రామూర్తి గారు నేను మీరు మాట్లాడే టైం ఇస్తా. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాక మనం వస్తారు. వద్దాం మస్తాన్ గారు. సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం. సునీతారెడ్డి గారు మస్తాన్ గారు నాకు తెలిసి సీనియర్ జర్నలిస్ట్ మీరు, అదే విధంగా సీనియర్ అనలిస్ట్ మీరు. ప్యానెల్ సభ్యులు ఒక్క నిమిషం ఒక్కసారి మీరు సైలెంట్ అయితే మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మీరు, అదేవిధంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మీరు. కేసీఆర్ గారి మాట నాకు తెలిసి ఒకసారి రామూర్తి గారికి మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఏమో ఇది. కేసీఆర్ గారు తెలంగాణ రాగానే నేను ఫస్ట్ ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అనేటువంటి మాట ఎలక్షన్లు అప్పుడు ఇస్తేనే మాట, ఎలక్షన్లకు ముందు ఇచ్చేది మా మాట కాదు, అసలు మా మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత లేదా అనే యాంగిల్ ఆయన మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఆయనకై ఆయనే క్లియర్ గా దళితుని ముఖ్యమంత్రి నేను చేస్తాను అనేటువంటి మాట ఆయన అన్నడా అనలేదా? నేను ఒక్క నిమిషం మీకు నా ఆవేశం నాకు కూడా ఉన్నది అని మాట్లాడేవండి. నేను ఇందాకే ఆ విషయం ప్రస్తావించా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ని విలీనం చేస్తానని సోనియా గాంధీ దగ్గర, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుల్ని చేస్తారనేది ఆయన అన్నమాట వాస్తవం. అయితే నేననేది ఏంటంటే రామూర్తి గారు ఒక ఒక నిమిషం అదే ఉద్యమం ఒక గ్రామ స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రతి పౌరుణ్ణి ఆయన ఎంతో ఉవ్వెత్తున లేచే విధంగా, ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి వచ్చి పోరాటం చేసే విధంగా స్ఫూర్తినిచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా నెరవేర్చాలనేది ప్రజానికం కోరుకుంటుందండి. ఎందుకంటే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీలకి సంబంధించి కానీ ఈ విధంగా చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో కూడా ఇప్పుడు తీర్మాన్ మల్లన్ లాంటి వాళ్ళు ఆ విధంగా చేశారన్నా కూడా ఇదంతా ఎందుకు అంటే తెలంగాణలో ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా అంటే అగ్రవర్ణాల వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఆయన కూడా ఆ స్లోగన్ కూడా ఇచ్చినందుకే దళిత ముఖ్యమంత్రిని చేస్తానందుకు కూడా కేసీఆర్ గారు ఎందుకన్నారంటే ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయి నుంచి ఇట్లా దళితులు కానీ రాజ్యాధికారం దక్కలేదు కాబట్టి నేను చేస్తానని ఇచ్చారు ఆయన. అంటే మీరు అన్నది కరెక్టే, ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ ఒక ఉద్యమం సందర్భంగా ఒక ఉద్యమ నిర్మాత ఇచ్చినప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. క్రెడిబిలిటీ అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అది నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా అది ఆలోచిస్తుంది అనమాట. ఎక్కువగా ఏంటంటే ఆయన ఒక విషయానండి, ఆయన ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా ఆయన పోరాటం చేస్తున్నారనేది మద్దతు ఇచ్చారు. మీరు అనొచ్చు అంటే పోరాటం కోసం ఆ మాట అన్నారంటే ఆ నాయకుడిని గౌరవాన్ని తగ్గించినట్టు. ఎందుకంటే ఆయన దళితులందరికీ రాజ్యాధికారాన్ని ఇస్తారంటే అది దేశంలో ఎక్కడా లేని విధంగా నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకులు బయటకు వచ్చారనేది ఆ రోజంతా భావించిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని కూడా గమనించాలి. మీరు ఏదో మాట్లాడుతా అంటున్నారు సార్. ఏం లేదండి, ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్న తర్వాత వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ గారు అన్నది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాస్తవంగా ఎలక్షన్స్ మాత్రం అట్లా పోలేదు. అయినా కూడా చెప్తున్నా, ఎందుకంటే కేసీఆర్ గారు దళితులకు ఎక్కువ చేశాడు. ఎందుకంటే ఒక స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ దాదాపు 50 నుంచి 55 ఏళ్ల పాలన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ఒక 10 ఏళ్ల నుంచి అంత ముందు మధ్య మధ్యలో వీళ్ళు ఉన్నారు. ప్రతి దానికి మీరు సునీత గారు మీరు ప్రతి దానికి ఇది కరెక్ట్ కాదండి. సభ్యత సంస్కారం కాదండి. ఎవరికి ఇచ్చారంటే నాకు తెలుసు అండి. నేను ప్రత్యక్షంగా నాకు తెలుసు. మీకు చెప్తా వినండిగా మీరు చెప్తా వినండి. హుజురాబాద్ లో ఒక నిమిషం మీకు మాకు మీలాగా మాట్లాడు నాకు రాదు. ఎందుకంటే అబద్ధాలు మాత్రం చెప్పను, నిజాలు చెప్తాను. నా మాట వినండి. అరే మధ్యలో రాకండి. అరే నేను దళిత బంధు విషయం అడిగారు. తర్వాత దాని పుట్టుకకి మూలనం హుజురాబాద్ బై ఎలక్షన్ కాదా? దళిత బంధుకు పుట్టుక మూలనం కాదండి. ఈటల రాజేందర్ మినిస్టర్ లో ఉన్నప్పుడు, మా దగ్గర అయితే క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని నిర్ణయం చేసి ఆయన కూడా తెలుసు ఇదంతా వేస్ట్ ముచ్చట్లు అని మాట్లాడడం. నా మాట వినండి. మేము ఏదైతే రైతు బంధుకు సంబంధించి మేము ఎక్కడైతే హుజురాబాద్ లో చేసాం కొన్ని మాకు సెంటిమెంట్. ఎందుకంటే హుజురాబాద్ లో చేద్దాం అనుకున్నా దళిత బంధు సారీ ఎందుకంటే కాదు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది అక్కడే, దళిత బంధు కూడా అక్కడనే స్టార్ట్ చేసినామని చెప్తున్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు హుజురాబాద్ లో కంప్లీట్ చేసినాం. అదే విధంగా మొదటి దఫాలో ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 ఇచ్చాము, దాని తర్వాత 1000 ఇచ్చాము.
ఇది తెలుసుకోకపోతే వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకు వాస్తవంగా బీజేపీ పార్టీ దళిత వ్యతిరేకమైన పార్టీ, వాళ్ళకి తెలియదు, దళితులకు దగ్గర ఉండదు. వాళ్ళు దళితులు గుర్రాలకి పెళ్లి చేసుకుంటే తొక్కి చంపేస్తారు. అదే విధంగా ఏదైతే మణిపూర్ ఆలబెడతారు, బంగారు లక్ష్మణ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశారండి. చేసిందండి. నేను చేస్తే అయిపోతా అండి. ఇప్పుడు దళితులు చొక్కి చంపింది కూడా వాళ్ళే కదా, మరి మిగతా కాదు కదా. నేను ఒక భారతదేశంలో ఒక రేప్ జరిగిందండి, ఇది చెప్తా వినండి, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఒక నిమిషం ఆగండి. భారతదేశంలో ఒక రేప్ జరిగింది. ఆ రేప్ విషయంలో వీళ్ళ పార్టీ ఏం చేసింది అన్నది మొత్తం తెలుసు. ఆ శవం బయటికి రాకుండా రాత్రి కాలబెట్టి ఎన్ని విధాలుగా చేసిందో తెలుసు. అదే విధంగా మణిపూర్ ఏ విధంగా కాలిపోతుందో తెలుసు. ఒక ఆర్మీలో చేసే ఒక వ్యక్తి వాళ్ళ భార్యను తర్వాత ఏదైతే భరతమాతను ఊరేగించిన దుర్మార్గులండి వీళ్ళు. ఇంకెట్లా మర్చిపోతారండి వీళ్ళను? నాకు అర్థం కాదు. అబద్ధం ఇది మణిపూర్ లో కూడా, ఇది కూడా అబద్ధమేనా? బట్టలిప్పి భరవాత బయట తిప్పింది. ఏంటండి సునీత గారు, ఏం మాట్లాడతారండి? అదే మణిపూర్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పక్కకు దోసి ఇలా ప్రెసిడెంట్ రూల్ పెట్టింది కూడా అదే బీజేపీ గవర్నమెంట్. మేబీ మీరు వాళ్ళు తప్పు చేసేది కాబట్టి సరిదిద్దుకుంటున్నారు. అది కాదండి, ఎంతమంది మీరందరూ ఒకటైనా నేను చెప్పేది వినండి. ప్యానల్ లో ఉన్న ముగ్గురు ఒకటైనా చెప్పేది వినండి. మీరు కాదండి, మీరు అందరు కలిసి అన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సునీత గారు అన్నే క్వశ్చన్ చేస్తున్నారు, మస్తాన్ రావు గారు అన్నే క్వశ్చన్ చేస్తున్నారు, మీరు అన్నే క్వశ్చన్ చేస్తున్నారు. రామూర్తి గారు నేను మీతోనే ఉన్నా. రామూర్తి గారు అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎక్కడండి నేను చెప్పేది వినండి, నేను సూటిగా చెప్తున్నా, ఇవన్నీ అబద్ధాలు. అంతేందుకండి, ఏం జరిగిందండి కలకత్తా విషయంలో? చాలా ఉన్నాయి. ఇన్ని రోజులా అండి, అసలు ముద్ద ఆయన పక్కన పెట్టి ఎవరినో ఆయన డబ్బులు తీసుకొని ఆయన ఊరి పెట్టుకోనికి రెడీ అయ్యారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. కేంద్ర ప్రభుత్వంలో మేము ఏమంటే అయిపోతా, కేంద్రంలో ఎవరు మిగతా దానికి ఈడీ వస్తుంది, అందరు సిబిఐ వస్తుంది, మిగతా అన్నిటికీ వస్తుంది. రాజకీయ కక్షగా నేను చెప్తా వినండి. ఈడీని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఈడీని ఎంత ఘోరంగా ఉపయోగించుకున్నది అంటే రాజకీయంగా, దాని పర్సంటేజ్ ఎంత అండి? 4%. ఎంత ఘోరమండి ఇదా రాజకీయ పబ్బం కలుపుకోవడానికి? ఏంటండి సునీత గారు ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు ఒక్కటే నిమిషం సునీత గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. ఇస్తా మీకే ఇస్తా. సునీత గారు మస్తాన్ గారు ఇందాక మీరు ఏదో అనబోతున్నారు, ఆ లైన్ కంప్లీట్ చేస్తే సునీత గారి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. సార్ రామూర్తి గారు, యాక్చువల్ గా ఇది డిబేట్ అంటేనే విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటే దానిలో లేదండి. మస్తాన్